గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అడవుల్లో ఉన్న అన్నలందరూ బయటకు వచ్చారు. వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒకరు కాదు ఇద్దరు. ఒకరు భాస్కర్, మరొకరు పద్మక్క. అసలు మీరు ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళారు? మా ఊర్లో ఒక దొరసాని అని ఉండే, ఆ ఇంటి ముందు నుండి పోతుంటే దండం పెట్టి పోవాలి. ఎందుకు ఇట్లున్నాయి సమాజం? పార్టీ మా ఇంటికి వచ్చేది దళం వాళ్ళు, మా నాన్న ఫ్రెండ్ ఉండే, వచ్చినప్పుడు అట్లా మేము పార్టీకి పరిచయం అయినాం. చేసిన కార్యక్రమం చెప్పండి. ఇక్కడ మేము చేసింది అయితే చిన్న వాళ్ళకు వ్యవసాయం నేర్పించడము. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అందరం మాట్లాడుకొని వచ్చినాం. ఒక్కరి నిర్ణయంతో ఏం రాలేదు. ప్రజలలో మార్పు వచ్చింది, యూత్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగా ఆలోచించలేకపోయింది. కానీ ఆ నిర్ణయం ఆలస్యం అవ్వబట్టే కదా చాలా మంది అమరులయ్యారు. అట్లా అప్పుడు తీసుకోలేకపోవడము అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు పార్టీకి ప్రజలు దూరం ఎందుకు అనుకుంటారు? అంటే విశాల ప్రజలను మేము అందుకోలేకపోయినాం. అన్న లోపల ఉన్నప్పుడు అన్న కోసం చాలా పోలీసులు చాలా సార్లు వచ్చారు. ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? మేము ఈ మధ్యలో కూడా వచ్చే వరకు కూడా మేము 3-4 రోజులు 5 రోజులు తిండి లేకుంటున్నాం. ఇక్కడ నీళ్లు తాగడానికి కూడా మాకు ప్లేస్ దొరకలే. అంటే ఆదివాసుల కోసం నేను మంచి పని చేశాను, ఇప్పటికీ మర్చిపోరు నాకని. ఏవైతే ప్రజలలో పోయి రాజకీయ చైతన్యం పెంచినామో ఆ రాజకీయ చైతన్యంతోని ప్రజలు కొట్లాడిండు. ఒక దాడి చెప్పండి మంచిది గుర్తుంది. మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి చెప్తాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అడవుల్లో ఉన్న అన్నలందరూ బయటకు వచ్చారు. వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒకరు కాదు ఇద్దరు. ఒకరు భాస్కర్, మరొకరు పద్మక్క. వీళ్ళిద్దరు తెలంగాణ చెందిన ఇద్దరు కూడా పార్టీ ఆదేశాల మేరకు దండకారలో చాలా కాలం పనిచేశారు. పనిచేసిన తర్వాత తిరిగి మొన్న ఆశనగర్తో పాటు బయటకు వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా, ఎందుకు బయటికి రావాల్సిన విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే, అక్క నమస్తే, అందరికీ నమస్తే. భాస్కర్ గారు, వరంగల్. అసలు మీరు ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళారు, ఎంతకాలం పార్టీలో పనిచేశారు, పార్టీలో మీరు చేసిన మంచి కార్యక్రమం ఒకటి లేదు, ప్రజలకు చేసిన ఆదివాసుల కోసం చేసిన మీరు పడ్డ కష్టం ఏంటి, ఆ విషయం చెప్పండి. నేను 90లో ఇక్కడ నుండి పార్టీలోకి పోయింది. ఎందుకు వెళ్ళారు? అంటే అప్పుడున్న పరిస్థితులు, అంటే అసమానతలు, దోపిడీ, అంటే మా ఊర్లో చాలా కొట్టొచ్చినట్టు మాకు కొన్ని అవుపడేటి. ఈ అసమానతలు, ఈ దోపిడీ ఎందుకు అంటే అసమానతలు అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మా ఊర్లో ఎరకల వాళ్ళు, పందులు మేపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి ఇండ్లు లేవు. ఎందుకు లేవు? వాళ్ళు కూడా మనుషులే కదా, మనలాంటి మనుషులే కదా అనేది నాకు మనసులో ఊకున్నది. ఇంకొకటి ఏంటిదంటే మా ఊర్లో ఒక దొరసాని అని ఉండే, ఆ ఇంటి ముందు నుండి పోతుంటే దండం పెట్టి పోవాలి. తర్వాత కొంతమంది భూస్వాములు ఉండేరు, అంటే మహిళలను వేధింపులు, తర్వాత ఇంకా వేరే శ్రమను దోచుకోవడం, ఇట్లాంటివి ఉండే. ఈ కొన్ని విషయాలు నాకు అప్పటికి తక్కువ జ్ఞానంతోనే ఒక ఆలోచన అనేది వచ్చింది. ఎందుకు ఇట్లున్నాయి సమాజం, దీనికి కారణం ఏంటిది అనేది నా మనసులో తట్టుకున్నది. అప్పుడు మా ఊర్లో రాడికల్ విద్యార్థి సంఘము, రాడికల్ యూత్ సంఘము బాగా ఇక్కడ పనిచేస్తుండే. వాళ్ళు చెప్పిన రాజకీయాలని నేను కొంతగా, అంటే ఫస్ట్ కాబట్టి కొన్ని విషయాలని నేను అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు చెప్పేది కరెక్ట్, ఈ దారి మంచిది అనేది నాకు వచ్చింది. నేను అట్లా వెళ్ళిపోయాను. ఎవరు బాధ్యుడు మీకు? ఇప్పుడే మన ఆశనే చెప్పిండు, తాత అని. ఆయనే ఇక్కడ మా ఊర్లో ఉంటూ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ మమ్మల్ని దగ్గర తీసుకోవడము, రాజకీయాలు చెప్పడము, దాంతో ఆయనే చెప్పే రాజకీయాలకు ఆకర్షితులయ్యి అప్పుడు ఆయనే మమ్మల్ని. నేను 95లో పార్టీలోకి పోయినాను. మీది ఏ ఊరు? ఎల్లికల్లు కల్వకుర్తి పక్కలో ఉంటుంది ఎల్లికల్లు. అయితే పార్టీ మా ఇంటికి వచ్చేది దళం వాళ్ళు,
మా నాన్న ఫ్రెండ్ ఉండే పక్క ఊర్లో, ఆయన దళంలో పనిచేసేవాడు. అప్పుడప్పుడు మా నాన్నని కలవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అట్లా మేము పార్టీకి పరిచయం అయినాం. ముఖ్యంగా మా నాన్న ద్వారానే పార్టీకి పరిచయం అయినా నేను. అట్లా వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు కలిసేవాళ్ళం. కలుస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా అన్ని రాజకీయాలు, అట్లే గ్రామాలలో జరిగే సమస్యలు, మహిళల మీద జరిగే ఇవన్నీ అత్యాచారాలు రకరకాలు ఉంటాయి కదా గ్రామీణ ప్రాంతాలలో, కొంచెం ఇట్లాంటివి అన్నీ చెప్పేవాళ్ళు. అందులో నేను కూడా పనిచేసేదాన్ని కాబట్టి ఇంటికి ఆడినప్పుడు నాకు కూడా అర్థమయ్యేది. అట్లా నేను ఏ సంవత్సరం ఇదంతా? 95లో. అప్పుడు ఎవరు మీకు బాధ్యులు? అక్కడ రామన్న, అశోక్ అన్న అని ఉండే. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళాక ఏం చేశారు? నేనా మహిళా ఆర్గనైజేషన్లో ఉన్నా. ఫస్ట్ నేను మహిళా ఆర్గనైజేషన్. దాని తర్వాత అక్కడ అచ్చంపేట దళం అని ఉంటుంది. అచ్చంపేట దళం పనిచేశారు? అక్కడ నేను కమాండర్గా పనిచేసిన. ఎవరు అప్పుడు దళ కమాండర్? అక్కడ సత్యన్న అని ఉండే ఫస్ట్. ఆయన తర్వాత వేరే అతను ఉండే. ఎవరు? సత్యన్న అని అమరుడు అయ్యిండు. ఆయన ఉండే ఫస్ట్ నేను రిక్రూట్ అయినప్పుడు. ఆ తర్వాత నేను 2001లో మళ్ళీ కమాండర్ నేను ఉన్నా అక్కడ. అక్కడ ఏంది మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. చేసిన కార్యక్రమాలు అంటే అక్కడ అచ్చంపేట ఏరియాలో చాలా పేదరికం ఉంటుంది, పంటలు సమస్య, అప్పటికి బోర్లు లేవు. తర్వాత అక్కడ చెంచు వాళ్ళు ఉంటారు ఎక్కువ, ఎస్టీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. చాలా వెనుకబడ్డ ప్రాంతం అది. అక్కడ మేము చేసింది అయితే చెంచు వాళ్ళకు వ్యవసాయం నేర్పించడము, వాళ్ళకు అది ముఖ్యంగా నేర్పించడం. తర్వాత సంఘటితం చేయడము, సంఘాలు పెట్టడము, వాళ్ళ ఉన్న సమస్యల మీద పోరాటం చేయడం అనేది. అచ్చంపేట ఒక గ్రామం ఉంటుంది, గ్రామం నుండి పూర్తిగా అన్నలే ఉంటారు కదా. అప్పుడు మొత్తం మన ఒక గ్రామం అని కాదు, ఇక అన్ని గ్రామాలలో మనకు పట్టుండేది. ఈ గ్రామం ఆ గ్రామం అనేది లేదు, అట్లుండేది. అన్ని నల్లమలలో మీరు? నేనా ఉన్నాను 2004 వరకు ఉన్నా. ఆ తర్వాత ఏఓబికి పోయినా, మళ్ళీ డీకేకి పోయినా. ఏవేపు నుంచి డీకేకి వచ్చారా? సరే, మీరు నల్లమలలో దాడి ప్రతిదాడి చెప్పండి ఒకటి. నల్లమలనా నేను లేను అప్పుడు దాడులలో, అయితే 2-3 ఎన్కౌంటర్లో ఉన్నా, అయితే పెద్ద పెద్ద దాడులలో అయితే లేను. ఇక్కడ దాడి అనుకున్నప్పుడు ఈ ఒడిశాలో పప్పులూరు ఏరియా అని ఉంటుంది, మల్కనగిరి ఏరియా అని, పప్పులూరు ఏరియా అని ఉంటుంది, అడవి ప్రాంతం, పూజారిగూడెం. అక్కడ పెద్ద దాడి, దాంట్లో ఒక అమరులు అయ్యారు, ఒక 3-4, చాలామంది గాయాలయ్యారు. దాంట్లో ఉన్నాను, పెద్ద దాడి అది. బలిమల్లో ఉన్నారా మీరు? లేను, అప్పటికి లేను, అక్కడ డీకేలో ఉన్నా. నేనంతా నాది టైలరింగ్ పని. మీరు చెప్పండి అన్న, ఇక్కడ నుంచి నల్లమల ఎంతకాలం పనిచేశారు? నేను ఇక్కడ తెలంగాణలో పని చేయలేదు, నేను మొత్తం దండకారణ్యంలో. ఏం చేశారు? ఆర్గనైజేషన్ పొలిటికల్గా అంటే నిర్మాణ పనులు చేసేటాడు అంతే. అక్కడ దాడులు ఏం చేశారు? దాడులు నో. ఏం చేసేవారు మీరు? ఉదయం నుంచి మీరు తెరిచారు ఏంటి? మేము ప్రజలను కలవడం, వాళ్ళకు రాజకీయాలు చెప్పడం, వాళ్ళను సంఘాలలో నిర్మాణాలలో సంఘటితం చేయడం అనేది మా ముఖ్యమైన కార్యక్రమం. ఎక్కడెక్కడ తిరిగారు దండకారణ్యంలో మీరు? మేము అంటే బస్తరు, తర్వాత ఇటు పక్కకు కలిమెల, తర్వాత అటు ఈ గడ్చిరోలి బార్డర్లో బాగానే. ఎక్కువ ఏ ప్రాంతంలో మీకు పట్టుండేది? నేను ఎక్కువ మాడు ప్రాంతంలో తిరిగింది. మరి మీకు భోజనం అది? ప్రజలు ప్రేమగా, మేము వాళ్ళ కోసం పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు తిండి. అప్పటి నుంచి ఆశ నంబరే ఉన్నారా మీరు? అంతా మేము అంతా కలిసి ఒకటే. నేనంటే ఆయన ముందు నుంచి నాకు పరిచయము, అయితే కలుస్తాం, అప్పుడప్పుడు కలిసేవాళ్ళం అప్పుడప్పుడు. నేను వర్క్ వేరు కాబట్టి వీళ్ళు కమిటీ కూడా ఒకటి, మాకు కూడా కమిటీ వేరే ఉంటుంది కదా, అట్లా మధ్య మధ్యలో కలుసుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అందరం మాట్లాడుకొని వచ్చినాం, ఒక్కరి నిర్ణయంతో ఏం రాలేదు, మేము అందరం మాట్లాడుకొని వచ్చినాం. అంటే అన్న చెప్పేగా అన్న మాట మీద వచ్చారా బయటికి? అన్న మాట అని కాదు, పరిస్థితుల వల్ల, అనివార్య పరిస్థితి వల్ల వచ్చినాం. ఏముండే పరిస్థితులు, ఏం మార్పు వచ్చింది? టెక్నాలజీ మార్పు వచ్చింది, తర్వాత ఇప్పుడు ప్రజలలో మార్పు వచ్చింది, యూత్లో మార్పు వచ్చింది, ఇవన్నీ మార్పులు వచ్చినాయి. తర్వాత మేము దానికి అనుగుణంగా ఆలోచించలేకపోయినాం, కమిటీ ఫెయిల్ అయింది అనేది నా ఉద్దేశం. అట్లా మార్పులు అనేది అన్న చెప్పే గుర్తొచ్చారా లేదా మీకు మీరుగా ముందు? లేదు, మేము కూడా గుర్తిస్తాం కదా. గుర్తించినప్పుడు అన్నకు చెప్పారు ఎప్పుడైనా, అన్న మార్పు వచ్చింది, ప్రజలు దూరం అవుతున్నారు? అన్నకే కాదు,
సీసీ వాళ్ళకి కూడా మేము చెప్పినాం, ఏమన్నారు వాళ్ళు? జెడ్సీ వాళ్ళకి కూడా చెప్పినాం. మాకు కూడా జవాబు చెప్పిండ్రు. ఏమని చెప్పారు? చెప్పిండ్రు పరిస్థితుల మార్పు వస్తుంది, ఆలోచిద్దాము, చూద్దాము అని చెప్పిండ్రు. అయినా ఎందుకు చూద్దాము, ఇంకా ఆలోచించాలి కదా, ఇప్పుడే తొందరపడాలి. మనము ఒక పార్టీని, కామ్రేడ్స్ని మనం నిలబెట్టుకోవాలంటే ఆలోచించాలని మేము కూడా చెప్పినాం. కానీ ఆ నిర్ణయం ఆలస్యం అవ్వబట్టే కదా చాలా మంది అమరులు అయ్యారు. అది కూడా చెప్పినాం. మనం ఇంకా ముందే ఆలోచించేది ఉండే చెప్పినాం. అంటే ఏమన్నారు? చెప్పిండ్రు, వాళ్ళు కూడా చెప్పిండ్రు. కొంతమంది పొరపాటు అని కూడా మాట్లాడిండ్రు మాతోటి. ఎందుకు పార్టీకి ప్రజలు దూరం ఎందుకు అనుకుంటారు? దూరం అనుకున్నప్పుడు మనము ఇప్పుడు అక్కడ ప్రజలలో మేము ఉన్నాం, ఆదివాసీ ప్రజలలో, అంటే విశాల ప్రజలను మేము అందుకోలేకపోయినాం. అది అన్న లోపల ఉన్నప్పుడు అన్న కోసం చాలా మంది, చాలా పోలీసులు చాలా సార్లు వచ్చారు. ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? చాలా సార్లు ఎదురుపడ్డారు. మేము ఈ మధ్యలో కూడా వచ్చే వరకు కూడా మేము 3-4 రోజులు 5 రోజులు తిండి లేకుంటున్నాం. అయ్యో, తిండి లేకుండా కూడా ఉన్నాం. ఎందుకు? దాడుల మధ్యలో ఉన్నాం కదా, ఎక్కడ నీళ్లు తాగడానికి కూడా మాకు ప్లేస్ దొరకలే. ఒక దాడి చెప్పండి మంచిది, గుర్తుండదు. మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి చెప్తాం. మేము మొత్తం బయటకు మధ్యలో ఎప్పుడు మీ కుటుంబం గుర్తు రాలేదా? గుర్తొస్తుంది, ప్రజలతో పాటు కుటుంబం కూడా గుర్తొస్తుంది. మీరు చెప్పండి మీకు గుర్తున్న సంఘటనలు. అంటే ఆదివాసుల కోసం నేను మంచి పని చేశాను, ఇప్పటికీ మర్చిపోరు నాకని. మేము ఆదివాసీల కోసం మంచి పని చేసినాము, పీడిత ప్రజల కోసం మంచి పని చేసినాము అనేది నాకు ఇప్పటికి కూడా. అది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మీ పిల్లలు, మీ బంధువులు రేపొద్దున్న నెక్స్ట్ తాత నువ్వు ఏం చేసావు అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు వచ్చిన ఏవైతే మార్పులు వచ్చినాయో, మేమైతే ఏవైతే ప్రజలలో పోయి రాజకీయ చైతన్యం పెంచినామో, ఆ రాజకీయ చైతన్యంతో ప్రజలు పోరాడిన దాని ద్వారానే కొన్ని ఉపాధులు దొరికినాయి. భూమి కానీ, అడవి కానీ, ఇప్పుడున్న ప్రకృతి వనరులు కానీ వాళ్ళకు కాపాడబడ్డాయి ఇప్పటి వరకు. వాళ్ళ లోపల ఈ విధంగా పార్టీ ఉన్నది కాబట్టి మమ్మల్ని ఈ రకంగా గౌరవిస్తున్నారు. మాకు ఆత్మ గౌరవం అనేది వచ్చింది అనేది భావిస్తున్నారు. మేము కూడా అట్లా భావిస్తున్నాం. మీరు రాజకీయ చైతన్యం తీసుకొచ్చారంటున్నారు. ఈ రాజకీయ చైతన్యం నుండి నేర్చుకొని ఆదివాసులు ఎందుకు సమీప గ్రామంలో సర్పంచ్ కానీ, కనీసం ఎమ్మెల్యే కానీ, వార్డు మెంబర్ ఎందుకు పోటీ చేయలేదు? అంటే ఇప్పుడు రాజకీయం ఎందుకు వాళ్ళు ఎదగలేకపోతున్నారు? వాళ్ళకు ఏంటిది, ఇప్పుడు ప్రభుత్వము మనం ఆలోచించుకోవాలి, ఎందుకు వాళ్ళు అట్లా డెవలప్ కాలేదు, కారణం ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. దాన్ని మనం ఇంకా అధ్యయనం చేసి ఏంటిది, ఎందుకోసం వీళ్ళు ఇట్లా అంటే వెనుకబడి ఉన్నారు, దీనికి ఎవరు కారణం అనేది మనం ఆలోచించాల్సిందే. ఇప్పుడు నేను ఆ కామెంట్ నేను చేయలేను. కానీ ఎండాకాలం అనగా, వర్షాకాలం పర్వాలేదు, చలికాలం పర్వాలేదు, ఎండాకాలం ఎలా ఉండేవారండి పార్టీలో అడవుల్లో? మేమా అంటే ప్రజలు ఉన్నారు, ప్రజలు ఎండాకాలంలో ఉంటున్నారు, వర్షాకాలంలో ఉంటున్నారు, చలికాలం ఉంటున్నారు. మేము కూడా అందులో భాగంగా మేము కూడా అట్లనే ఉంటాం కదా. ఒకవైపు డ్రోన్లు, కింద పైన డ్రోన్లు తిరుగుతుంటే కింద పోలీసులు, వాళ్ళు కనపడకుండా ఎలా ఉండేవారమ్మా? ఇక మేము ఎట్లా ఉండాలి మరి, రక్షణ అంటే పోలీసులు వచ్చినప్పుడు, డ్రోన్లు వచ్చినప్పుడు కనపడకుండా ఉండాలంటే ఆలోచించుకుంటాం కదా, ఆత్మరక్షణగా ఆలోచించుకుంటాం. చిన్న కొమ్మ కింద కూర్చుంటాము, లేకపోతే కొంచెం గుబురుగా చెట్లు ఉంటే చెట్ల కిందకి వెళ్తాము, లేకపోతే కనపడకుండా వేరే ఏర్పాట్లు చేసుకుంటాము, తాత్కాలికంగా తీసేసుకుంటాం. అంటే ముందు 5 రోజులు కాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా భోజనం దొరికింది సమయానికి? 5 రోజులే అని కాదు, ఈ కగారు వచ్చిన తర్వాత చాలా సార్లు అట్లయింది, చాలా సార్లు అట్లయింది. అంతకన్నా ముందు ఏం లేదు అట్లా, ఉన్నా కూడా తక్కువనే. అంటే కగారు తర్వాత చాలా సార్లు ఉన్నా అట్లా. ఇప్పుడు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు వచ్చారా మీకు కలవడానికి? వచ్చిండ్రు కలిసిండ్రు. ఏమన్నారు? సంతోషపడతారు కదా, ఇన్ని సంవత్సరాలు బయటకు వచ్చారు. మీరేం చేస్తారు ముందు మీరు చెప్పండి. ఏం లేదు, ఆశన్న ఏం చెప్పిండు ఇప్పుడు అదే చేస్తాం మేము. అంటే మీరు మళ్ళీ తిరిగి ఆశంతో పాటు ఛత్తీస్గఢ్ వెళ్తారు? మేము అందరం ఒకటేగా, మేము విడివిడిగా కాదు, ఇక ఏం కాదు విడిగా. కానీ మీకు లక్ష్యం ఉంటది కదా, ఏమో మీకు లక్ష్యం? అందరిది ఒకటే లక్ష్యం. మీది? ప్రజలు ఉన్నారు, ప్రజలతోనే ఉంటారు అంతే. ప్రజలను నేర్చిపెట్టి ఎక్కడ అంటే ఆశన్న పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రజలతోనే ఆశన్న ఎటు అడుగులేస్తే అటే అడుగు వెళ్తారు అంతే. మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము, ఇప్పుడు అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని ఉంటాం ప్రజలతోటి. సార్ చివరిగా చెప్పండి,
లోపల ఉన్న వాళ్ళకి బయటకు రమ్మని ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము? ఇప్పుడు ఇప్పుడు ఆశ ఆశన చెప్పింది చెప్పింది కదా. కదా చెప్తాం. అదే చెప్పండి ఒకసారి. ఏం చెప్తాము? వాళ్ళు కూడా రావాలి, వచ్చి వాళ్ళు కూడా పని చేస్తే మంచిగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటారక్క? ఇంకా అక్కడ ఎవరు లేరు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వచ్చిండ్రు, ఇప్పుడు దేవీజీ వచ్చిండు కదా, వాళ్ళతో వచ్చిండ్రు, తెలుగు వాళ్ళు ఉన్నారు, వచ్చిండ్రు, ఎవరు లేరు. మీరేం చెప్తారు? అదే ఇప్పుడు ఆశన్న ఏదైతే చెప్పిండో అదే నా అభిప్రాయం కూడా. రావాలి అందరూ, మనం ప్రజాస్వామికంగా కొట్లాడాలి. సమస్యలు ఉన్నాయి, ప్రజలు మన వెనుక వస్తారు. ఆ ఆశతో మీరు అందరూ ప్రజలలోకి వచ్చి పనిచేద్దాం అనేది నేను కోరుకుంటున్నాను. అయితే నాకు అనిపించేది ఏంటంటే, మేమందరం ఒకటేసారి నిర్ణయం తీసుకుని ఉంటే, ఒకటిగా ఉంటే బాగుండేది అనేది. అట్లా అప్పుడు తీసుకోలేకపోవడము అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు దేవీజీ వాళ్ళు కానీ మేము కానీ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు, చర్చ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించిన ఉంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు, విడివిడిగా వచ్చే వాళ్ళం కాదు. అట్లా వచ్చిన ఉంటే ఇంకా ఆయనకి ఇంకింత బలం ఉండేది. ఎందుకంటే ఆయన మీద మాకు కూడా అభిమానం ఉన్నది. అట్లా నేను ఆలోచించేది. ఇప్పటికీ అడవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటకు రండి, కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేద్దామంటున్నారు లొంగిపోయిన మావోయిస్టులు. ఇది వారం లొంగిపోయిన మావోయిస్టులతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.